హాయ్! హలో! నమస్తే అండి. ఈరోజు నా స్టైల్‌లో పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపటలాడాక వెల్లుల్లిపాయలు వేసుకుందాం. తర్వాత కొంచెం మెంతులు కూడా వేసుకుందాం. తర్వాత జీలకర్ర కూడా వేసేసుకుందాం. తర్వాత 2 ఎండుమిర్చిని వేసుకుందాం. పచ్చి పులుసు తాలింపు ఏంటా అనుకుంటున్నారేమో! మరి నా స్టైల్ అన్నాను కదా! తర్వాత 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాం. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. అవి పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టుకుందాం. తర్వాత పొయ్యి కట్టేసి పులుసు పోసుకుందాం. నేను పులుసు ముందుగానే తీసుకుని రెడీ పెట్టుకున్నాను. పులుపు ఎక్కువ అనిపిస్తే కనుక కొంచెం వాటర్ పోసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఆ తర్వాత 2 స్పూన్లు పంచదార వేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది పచ్చి పులుసు. మరి ఉత్తి పచ్చి పులుసుతో తింటే ఏం బాగుంటుంది. దాని కాంబినేషన్ ఆమ్లెట్ కూడా వేసుకుందాం. ఏంటి ఆమ్లెట్ మాకు రాదా అనుకుంటున్నారేమో! మీకు రాదని కాదు, దాని కాంబినేషన్ అని నేను వేస్తున్నాను. ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. తర్వాత గుడ్డు కొట్టి పోసేద్దాం. తర్వాత చిటికెడు జీలకర్ర వేసుకుందాం. తర్వాత సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత కారం కూడా వేసేసుకుందాం. అంతేనండి, ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి పక్కన ఆమ్లెట్ పెట్టుకుని పచ్చిపులుసు వేసుకుని తింటే భలే ఉంటుంది. మరి నా స్టైల్‌లో నేను ఎలా చేస్తాను, మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ పెట్టండి. మరి ఈ వీడియో నచ్చితే నాకు ఒక్క లైక్ కొట్టండి. బాయ్.